ప్రైజ్ ది లార్డ్. దేవునికి స్తోత్రం. క్రీస్తునందు ప్రియ సహోదరి సహోదరులారా, మన ప్రభును రక్షకుడునైన యేసుక్రీస్తు నామములో మీకు వందనములు తెలియజేస్తున్నాము. ఈ ఉదయకాలపు సమయమందు ప్రభు మిమ్మల్ని అత్యధికముగా దీవించి ఆశీర్వదించి నడిపించి బలపరచునుగాక. ఈ దినము యొక్క వాగ్దానము, జారిపడకుండా నా పాదములను నీవు తప్పించి ఉన్నావు. కీర్తనల గ్రంథము 116వ అధ్యాయము 8వ చరణం. ప్రియమైనటువంటి వారిలారా, కీర్తనాకారుడు పాదములను గూర్చి ప్రస్తావించుట ఎంతో ఆసక్తికరముగా ఉన్నది. ఎందుకంటే మనిషి యొక్క జీవితంలో పాదములు అనేవి శ్రేష్టమైనవి. ఈ పాదములు లేనిచో, ప్రమాదము సంభవించినచో ఆ మనిషి యొక్క జీవితము చాలా నరకముగా ఉంటుంది. అతని జీవితంలో ఒక శ్రేష్టతను అతడు కోల్పోవచ్చున్నాడు. ఆ కారణమును బట్టి పాదముల యొక్క క్షేమమును గూర్చి దావీదు ప్రస్తావిస్తున్నాడు. జారిపోతున్నప్పుడు నీ పాదములను తప్పించువాడు ఆయనే. రెండవ సారి ఆయన ఈ విధంగా మాట్లాడుచున్నాడు, నా పాదములు బండ మీద నిలిపి నా అడుగులు స్థిరపరచెను. కీర్తనల గ్రంథము 40వ అధ్యాయము 2వ చరణం. నీ పాదములు జారిపడకుండా, నీ పాదములు నిలిచి ఉండాలంటే, నీ పాదములు స్థిరముగా నిలిచి ఉండాలంటే క్రీస్తు అనబడినటువంటి బండ లేక క్రీస్తు అనబడినటువంటి సంఘములో నీ పాదములు నిలిచి ఉన్నప్పుడు, నీ పాదములు ప్రవేశించినప్పుడు అవి స్థిరపరచబడతాయి. అనగా నీ పాదములను స్థిరపరచువాడు ప్రభువైనటువంటి యేసుక్రీస్తు. మరొక కీర్తనలో కీర్తనకారుడు ఈ విధంగా అంటున్నాడు, ఆయన నా పాదములను వలలో నుండి విడిపించును. కీర్తనల గ్రంథం 25వ అధ్యాయం 15వ వచనం. ఎంతో విశ్వాస సంబంధమైన మాటను ఆయన మాట్లాడుచున్నాడు. ఇక్కడ వల అనునది వేటకానిని సూచించుచున్నది. ఉదాహరణకు, వేటకాడు అడవిలో వల పన్నుచున్నాడు, పక్షులు వస్తున్నాయి, వాటిలో చిక్కుబడుచున్నాయి. తక్షణమే వాడు ఆ వలలో నుండి ఆ పక్షులను తీసుకొని వాడు వెళ్ళిపోతున్నాడు. అలాంటి వలను ఈరోజు సాతాను దేవుని యొక్క బిడలకు పన్ని ఉన్నాడు. ఉరులను ఒడ్డుచున్నాడు, ఆ ఉరులలో పాదములను చిక్కించుకొనుచున్నాడు. ఆయనను అలాంటి వలలో నుండి ఆయన నిన్ను విడిపిస్తాడని కీర్తనాకారుడు తెలియజేస్తున్నాడు. క్రొత్త నిబంధనలో గనక మనం చూసినట్లయితే దేవుని యొక్క వాక్యము ఈ విధంగా చలవిచ్చుతున్నది, పాములను తేళ్లను త్రొక్కుటకును శత్రు బలమంతటి మీద మీకు అధికారం ఇచ్చి ఉన్నాను, ఏది మీకు ఎంత మాత్రమో హాని చెయ్యదు అని చెప్తున్నాడు. మన పాదములతో శత్రువును త్రొక్కేటువంటి అధికారమును దేవుడు మనకిచ్చాడు. భయపడకండి, నమ్మండి. శత్రువులను తొక్కేటువంటి అధికారాన్ని, శత్రు బలమంతటి మీద మీకు అధికారం ఇచ్చాడు. మీ పాదములతో మీరు శత్రువును త్రొక్కివేస్తారు. అంతేకాకుండా అపోస్తలుడు ఈ విధంగా తెలియజేస్తున్నాడు, సమాధానకర్తయగు దేవుడు సాతానును మీ కాళ్ళ క్రింద శీఘ్రముగా చితుక తొక్కించును. రోమీలకు రాసిన పత్రిక 16వ అధ్యాయము 20వ వచనం. మీ కాళ్ళ క్రింద లేక మీ పాదముల కింద శీఘ్రముగా సాతానును ఆయన చితుక తొక్కించును. గమనించండి, ఇలాగున మన జీవితంలో మన పాదముల నుండి శత్రువులను జయించుట, మన పాదముల శత్రువులను త్రొక్కవలను, మన పాదముల నుండి సాతాని క్రియలను లయపరచబడాలి, మన అడుగులు స్థిరపరచబడాలంటే దేవుని సన్నిధిలో ప్రార్థించండి. మీ పాదముల గురించి ప్రార్థించండి. దేవుని యొక్క వాక్యం చెప్పుచున్నది, నీ వెళ్ళు మార్గంలో ఆయన నీకు తోడుగా ఉంటాడు, తన దూతను పంపిస్తాడు, నీకు ముందుగా నడుస్తాడు. అంతేకాకుండా నీ పాదములకు రాయి కూడా తగులకుండా వారిని చేతులతో ఎత్తి పట్టుకుంటారు. ఈ వాగ్దానములన్నీ చాలా శక్తివంతమైన విశ్వాస సంబంధమైనవి. ప్రియ సహోదరి సహోదరులారా, ప్రార్థించండి. ఏది లోటుగా ఉన్నదో దేవుని సన్నిధి ఉదయకాల సమయంలో విజ్ఞాపన చేయండి. మీ పాదములను కాపాడువాడు ఆయనే. మీ బిడ్డలు బయటికి వెళుచుండగా
ఎటువంటి ప్రమాదము సంభవించకుండా ఆ పాదములను ఎత్తుపట్టుకున్నవాడు ఆయనే. గనుక నేడే ప్రార్థించండి, తప్పక మీ జీవితాల్లో దేవుడు అద్భుతాన్ని చేస్తాడు. అతి ధన్యత దేవుడు మీకు అనుగ్రహించును గాక. ఆమెన్. ప్రార్థన చేద్దాం. ప్రియ పరమ తండ్రి, జీవాధిపతి, సర్వోన్నతుడా, మహిమగల రాజా, పాదములను తప్పించువాడు, పాదములను స్థిరపరచువాడు, వలలో నుండి పాదములను విడిపించు దేవుడవు, జారిపడకుండా కాపాడుచున్నావు. అంతేకాదు ప్రభువా, షాజానను శీఘ్రంగా చెదురుదొరికే అధికారాన్ని ఇస్తున్నావు. శత్రు బలమంతటి మీదను త్రొక్కివేయగల శక్తిని మాకు ఇస్తున్నావు. ఇటువంటి విశ్వాస సంబంధమైనటువంటి వాక్యములను నీ బిడ్డలు నమ్మి బహుబలముగా ప్రార్థించి పరిశుద్ధాత్మ అభిషేకం ఈ ఉదయకాల సమయంలో నీ బిడ్డల మీద దిగనేమో అద్భుతము చేసి వారి కుటుంబాల్లో నీ దీవెన ఆశీర్వాదాలు తోడుగా ఉంచమని యేసు నామమున ప్రార్థించుచున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్.